నమస్తే, myself Sarasija. Welcome to Maytri News. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు సంబురాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు. మున్సిపల్ కార్యాలయంలో గుగ్గిళ్లపు రమేష్ హల్చల్. ₹1 స్కీమ్ అమలు చేయడం లేదంటూ ఫర్నిచర్ ధ్వంసం. డీసీసీ కార్యాలయంలో ఎంఎస్ఆర్ వర్ధంతి. ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. శ్రీ చైతన్య కళాశాలలో భారీ చోరీ, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక వార్తలోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తోందని, దరఖాస్తులను వారానికి మించి పెండింగ్ లో ఉంచొద్దని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజల నుంచి ఆమె దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 226 దరఖాస్తులు రాగా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన దరఖాస్తు చేసుకున్న సమస్యలను వారం రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దరఖాస్తులు ఎక్కువ మొత్తంలో పెండింగ్ లో ఉన్న పలు శాఖలను గుర్తించి వెంటనే క్లియర్ చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణి ఆన్లైన్లో దరఖాస్తులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓలు మహేశ్వర్, రమేష్ బాబు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్ హల్చల్ చేశారు. తనకు సంబంధించిన వ్యక్తి మరణించగా ₹1 పథకం అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారంటూ హంగామా సృష్టించాడు. కార్యాలయంలోని ఫర్నిచర్ను రమేష్ ధ్వంసం చేశాడు. మేయర్ మున్సిపల్ కమిషనర్ సర్ది చెప్పడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. 35వ డివిజన్లో వెంకటేష్ అనే వ్యక్తి చనిపోగా ₹1 అంత్యక్రియల పథకం క్రింద మున్సిపాలిటీ అవకాశం కల్పించకపోవడంపై ఆయన ఆగ్రహించారు. బీజేపీ పార్టీకి చెందిన రమేష్ మేయర్ కొలగాని శ్రీనివాస్ చాంబర్ ఎదురుగా వచ్చి బయటికి రావాలంటూ అరిచాడు. పథకం వర్తింప చేయకుండా అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. చనిపోయిన వ్యక్తికి ఆధార్ కార్డు స్థానికంగా లేకపోవడం వల్లనే పథకం క్రింద కన్సిడర్ చేయలేదని అధికారులు వివరణ ఇచ్చారు. ఇందుకు రమేష్ బదులిస్తూ చనిపోయిన వ్యక్తి ఇక్కడే నివాసం ఉంటున్నాడని, తన ఇంటి పన్ను కూడా కడుతున్నాడని చెప్పాడు. ఆయనకు ఈ పథకం ఎందుకు వర్తింప చెయ్యరని నిలదీశాడు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ హామీ ఇవ్వడంతో వెనుదిరిగాడు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపైన చర్యలు తీసుకోవాలని మేయర్ శ్రీనివాస్ ఆదేశించారు. నేను 2000 సంవత్సరం నుంచి నేను కార్పొరేటర్ను, మా సతీమణి కార్పొరేటరు ఒక 5 సార్లు కూడా నేను మా సతీమణి కార్పొరేటర్గా డిప్యూటీ మేయర్గా పనిచేస్తాను మున్సిపల్ కార్పొరేషన్లో. ఇలా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినట్టు ఏ సమస్య వచ్చినా కూడా అధికారులతోని వాళ్ళ సమన్వయం చేసుకొని పనిచేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఎక్కడ కూడా ఒక మాట పడకుండా, మాట అనకుండా ప్రయత్నం చేసే ప్రక్రియలో మేము ఉంటాం. ఎందుకంటే 25 సంవత్సరాలు మాకు ప్రజలు కానీ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కూడా మాకు సహకరిస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందరితో కలిసిమెలిసిగా ఉండే ప్రయత్నం చేస్తాం. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మేయర్గా, డిప్యూటీ మేయర్గా ఈరోజు కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేసిన సందర్భంలో కూడా ఇలా మా కంట్రోల్ తప్పిన సందర్భాన్ని మీకు ఒక్కసారి గుర్తు చేస్తూ ఇవాళ అధికారులు
మా మా పక్క డివిజన్ సంబంధించినటువంటి మా దగ్గరే పనిచేస్తాడు వెంకటేశం అనే కొండ మీద వెంకటేశం అనే ఒక బీద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి వాళ్ళ చనిపోతే పొద్దున 5:30 నుంచి 11:30 వరకు కూడా ఒక 50 సార్లు ఫోన్ చేసినా కూడా కనీసం వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన లేకుండా ఇలా కమిషనర్ అంటే కమిషన్ లేరు, తర్వాత వాళ్ళ సమానం లేక ఇలా ఆ దాన సంస్కారాలకి నేను సహకారం చేసే సందర్భం. పీసీసీ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ఎం సత్యనారాయణరావు వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లో పలు కార్యక్రమాలు జరిగాయి. నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఎం సత్యనారాయణరావు వర్ధంతి సభ ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, పీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ వెన్న రాజమల్లయ్య హాజరై ఎంఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎంఎస్ఆర్ కాన్సే విగ్రహం ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ డిమాండ్ చేశారు. బాల్యం నుండే ఆయన కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారని తెలిపారు. వివిధ హోదాలలో పనిచేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని విజయ పథంలో నడిపించారని కొనియాడారు. 3 సార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మన్ గా పనిచేసి అటు పార్టీకి ఇటు ప్రజలకు సేవలందించిన మహానేత ఎంఎస్ఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మాజీ పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్యులు, ఆర్టీసీ చైర్మన్ వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీని ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపించిన మహానాయకుడు ఎం సత్యనారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా డీసీసీ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా సత్యనారాయణరావు గారు వారి యొక్క బాల్య జీవితం నుండి కాంగ్రెస్ పార్టీకి పనిచేయటంతో పాటు వివిధ స్థాయిల్లో మరి ఆనాడు ఇందిరాగాంధీతో పాటు రాజీవ్ గాంధీతో పాటు ఈ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ప్రముఖంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నతికి, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన క్రమంలో ఆనాడు మరి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి హయాంలో వారు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినందుకు మరి ఈ రాష్ట్ర ప్రజల పక్షాన, కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన వారికి జోహార్లు అర్పిస్తూ, ముఖ్యంగా మహానాయకుడు 3 సార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఆర్టీసీ చైర్మన్గా ఈ జిల్లాకు సేవలు అందించిన సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా కరీంనగర్ పురపాలక సంఘ అధ్యక్షులను మరి పాలక వర్గాన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. విలీన గ్రామాల డివిజన్లను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నగరంలోని 23వ డివిజన్లో ఆయన పర్యటించారు. 49.90 లక్షల సాధారణ నిధులతో సీతారాంపూర్ ప్రాంతంలోని పలు కాలనీలలో 300 మీటర్ల సీసీ రోడ్ల నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ గుమ్మడి రాజ్ కుమార్తో కలిసి భూమి పూజ చేశారు. నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ప్రతి డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. సీతారాంపూర్ తో పాటు విలీన గ్రామాల డివిజన్లలో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్ణీత కాల వ్యవధిలోనే రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో అమృత్ 2.0 పథకం ద్వారా 147 కోట్ల నిధులు విడుదలయ్యాయని గుర్తు చేశారు. విలీన గ్రామాల డివిజన్లకు త్రాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఒంటెల సత్యనారాయణ, అపర్ణ, జితేందర్, ఇంజనీరింగ్ అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 23వ డివిజన్లో 49 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో స్థానిక కార్పొరేటర్ గుమ్మడి రాజ్కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఇది ఎందుకంటే గతంలో ఇది విలీన గ్రామం, గత పాలక వర్గంలో ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. దీన్ని గతంలో ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. గతంలో అభివృద్ధి అయింది, ఇంకా ఇది మెర్జ్డ్ విలేజ్ కాబట్టి ఇంకా అనేక డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్ల నిర్మాణం కానీ, ఇంకా ప్రజలకు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి వారు స్థానిక కార్పొరేటర్ కానీ ప్రజలు తీసుకొచ్చిన సమస్యలను దశల వారీగా ఈ అభివృద్ధి కార్యక్రమంలో నగరపాలక సంస్థను ముందుండే విధంగా దశల వారీగా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మున్సిపల్ సాధారణ 49 లక్షల రూపాయలతో ఇక్కడ పలు రోడ్లకు, సీసీ రోడ్లకు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించడం జరిగింది. తప్పకుండా నాణ్యతతో కాంట్రాక్టర్కి చెప్పడం జరుగుతుంది. నాణ్యతతో
పనులు చేయాలని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక మెర్జ్డ్ విలేజ్ గతంలో అమృత్ 2.0 కింద 147 కోట్లు రావడం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్న గారి సహకారంతో శ్రీ చైతన్య కాలేజీలో చోరీకి పాల్పడిన నిందితుడిని కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. జల్సాలకు అలవాటు పడి కష్టం లేకుండా డబ్బు సంపాదించాలి అనే దుర్బుద్ధితో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక పాత నేరస్తుడిని టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుండి దొంగిలించిన 5 లక్షల నగదుతో పాటు 10 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. దుర్షేట్ గ్రామానికి చెందిన బొద్దుల యుగేందర్ పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉండి పీడీ యాక్ట్ కింద జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా తన ప్రవర్తన మారని యుగేందర్ ఈ నెల 26వ తేదీ తెల్లవారుజామున మంకమ్మ తోటలో గల శ్రీ చైతన్య కాలేజ్ ఆఫీస్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డాడు. బీరువాలో దాచి ఉంచిన 5 లక్షల నగదుతో పాటు ఒక బంగారు గొలుసును దొంగిలించి తన ఇంటి వెనక ఉన్న కట్టెల కుప్పలో దాచిపెట్టాడు. విచారణ జరిపిన టౌన్ ఇన్స్పెక్టర్ సుజన్ రెడ్డి దుర్షేట్లోని అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడు గతంలోనూ చింతకుంట ఆంజనేయ స్వామి గుడిలో హుండీ దొంగతనానికి పాల్పడినట్లుగా విచారణలో అంగీకరించాడు. నిందితుడిని పట్టుకున్న పోలీసు బృందాన్ని సిపి గౌసాలం అభినందించారు. అనాథలు, అభాగ్యులు, పేదలు లేని భారతాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని విశ్రాంత ప్రిన్సిపల్ కెప్టెన్ డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డి కోరారు. 46వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వెదిర సమీపంలో గల స్పందన అనాథ వృద్ధుల ఆశ్రమంలో అన్నప్రసాద వితరణ చేశారు. జానకి మధుసూదన్ రెడ్డి దంపతులు అన్నప్రసాదాన్ని వృద్ధులకు వడ్డించారు. ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాస్ అమూల్య సేవలను గుర్తించి ఘనంగా సన్మానించారు. అనంతరం జానకి మధుసూదన్ రెడ్డి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించారు. వృద్ధుల సంక్షేమానికి పిల్లలు, ప్రభుత్వాలు, పౌర సమాజం కూడా కృషి చేయాలని సూచించారు. తమ జీవితాలలో స్థిరపడిన పెద్దలు, ధనవంతులు ఇలాంటి ఆశ్రమాలకు తగు చేయూతను స్వచ్ఛందంగా ఇవ్వాలని కోరారు. నేటి యువత, పిల్లలు తమ పుట్టినరోజును ఇలాంటి ఆశ్రమాలలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాతవాహన లయన్స్ క్లబ్, లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ బాధ్యులు మిర్రిపల్లి మహేందర్, పచ్చినూరి సురేందర్, కోటా సత్యం, ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాస్, వృద్ధులు పాల్గొన్నారు. కరీంనగర్లోని భగత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో హనుమాన్ దీక్షా పరులు భక్తులకు అన్నదానం కొనసాగుతోంది. అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వాములకు చేపడుతున్న అన్నప్రసాద వితరణ 20వ రోజుకు చేరింది. కూరగాయల దాతగా మైత్రి గ్రూప్ అధినేత కొత్త జైపాల్ రెడ్డి వ్యవహరించగా కిరాణా సామాను దాతగా పొన్నం రాజేష్ నిలిచారు. అలాగే పెంచాల సరిత తన పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ స్వాములకు అన్నదానం నిమిత్తం 1 క్వింటాల్ బియ్యాన్ని అందజేశారు. అనంతరం ఆలయ ఆవరణలో మంగళంపల్లి రాజేశ్వర శర్మ చేతుల మీదుగా కొండగట్టు గిరి ప్రదక్షిణకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో మే 1వ తేదీ గురు పౌర్ణమి రోజున కొండగట్టు గిరి ప్రదక్షిణ జరగనుండగా ఇందుకుగాను ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఆంజనేయ స్వామి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్, ముద్దుగంటి ప్రవీణ్ రెడ్డి, కార్తీక్, అనిల్, అన్నం శ్రీనివాస్, ఉప్పల శ్రీనివాస్, పుట్ట హరి, హనుమాన్ స్వాములు, భక్తులు పాల్గొన్నారు. ఇది వచ్చే నెల మే 1వ తారీఖు నాడు పౌర్ణమి సందర్భంగా కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఉంది. ముఖ్యంగా ఎక్కడి నుండి అంటే ఇక్కడ మన హరిహర క్షేత్రం అయ్యప్ప దేవాలయం నుండి బస్సు ఫ్రీ, ఉచిత బస్సు సౌకర్యం. ఆ రోజు అంటే 1వ తారీఖు నాడు మబ్బుల ఉదయం 4 గంటలకు ఇక్కడ నుంచి బస్సులు బయలుదేరి అక్కడ 5:30, 5:40 వరకు గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవును. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆంజనేయ స్వాములతో పాటు మన ఎవరు భక్తులు అంటే మిగిలిన మన ఇంట్లో కుటుంబ వ్యక్తులు దాదాపు అంటే మేము ఏమనుకుంటున్నాం అంటే 10 సంవత్సరాల పైన పిల్లలు, ఇప్పుడు పిల్లలకు కూడా హాలిడేస్ ఉండి కాబట్టి పిల్లలు కూడా రావచ్చు. ఇంట్లో మన ఫ్యామిలీస్ చెప్పండి,
ఎంతమంది వచ్చినా 1000 మంది వచ్చినా కూడా బస్సు సౌకర్యాలు ఉన్నాయి కాలేజీ వాళ్ళకి. మనం అవసరమైతే 25-30 బస్సులు తీసుకొని మళ్ళీ రిటర్న్ తిరిగి గిరి ప్రదక్షిణ తదనంతరం రిటర్న్ వచ్చేటప్పుడు మన పూడూరులో కానీ గంగాధర్లో కానీ మనకు ఆంజనేయ స్వాములకు భక్తులకు భిక్ష కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచి ఇక్కడ నుంచి భగత్ నగర్ అయ్యప్ప దేవాలయం నుండి మంచి సంతోషంగా వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికి ఆ బస్సులలో తీసుకొచ్చి ఇక్కడికి దింపడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని గిరి ప్రదక్షిణను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. కరీంనగర్లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై గులాబీ జెండాలను ఎగరవేసి ఉత్సవాలు జరుపుకున్నారు. ప్రజల పక్షాన నిలుస్తూ సమస్యలపై పోరాడుతూ వాటిని పరిష్కరించేలా కృషి చేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ అన్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కరీంనగర్లోని చింతకుంటలో గల పార్టీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులతో కలిసి గులాబీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఒక పార్టీ ఉండాలని తలంచి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ తేనని తెలియజేశారు. రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు అభివృద్ధిలో దేశంలోనే ముందంజలో ఉంచారని చెప్పారు. కేసీఆర్ను మళ్లీ ప్రజలు ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రతిపక్షంగా ఉండి ప్రజల కోసం ఉద్యమిస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్తో పాటు కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ, నల్వాల పుష్పలత, రవీందర్, ఆలీ, గడ్డి ప్రదీప్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోరాటం చేసి 14 ఏళ్ల పోరాటం తర్వాత మనం తెలంగాణను సాధించుకొని ఏవైతే తెలంగాణ ప్రజల ఆకాంక్ష 65 ఏళ్ళ ఆకాంక్ష ఏదైతుందో ఆ ఆకాంక్షను సాధించుకున్న పార్టీ, సాధించి పెట్టిన పార్టీ ఇలా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పార్టీ 25 ఏళ్ళు 14 ఏళ్ళు మరి పోరాటం చేసి ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకుంటే తెచ్చుకున్న తెలంగాణకు ఒక ఉద్యమకారుడే, ఉద్యమ నాయకుడే, పరిపాలకునిగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కూడా తొలి ముఖ్యమంత్రి మరి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేక విద్యా వ్యవస్థలో అన్ని అవస్థలే కనబడతా ఉన్నాయి. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్లు ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా రివ్యూ నిర్వహించలేదు. అసలు ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? అసలు విద్యా వ్యవస్థ పైన ఏమైనా మీకు కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? కొంచెమైనా విద్యార్థులపైన, భావి తెలంగాణ రాష్ట్ర పౌరులపైన, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు రేపు తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు వెన్నెముక లాంటి వాళ్ళు. వారి వెన్నెముక విరిచే కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు. వీళ్ళు చదువుకోవద్దు ఇక్కడ అనే విధంగా మీరు ప్రవేశిస్తూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ఏనని గంప వెంకన్న అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అని, తెలంగాణ బాపు కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పుల్లల లక్ష్మణ్, న్యాత సుధాకర్, మీసాల ప్రభాకర్, గొల్లపల్లి రవి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామాన 12,679 గ్రామాల్లో కూడా గ్రామాన జెండాలు ఎగిరేస్తూ ఉన్నారు. తెలంగాణ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో తెలంగాణ సాధించి, కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించి ఇలా తెలంగాణ ప్రజలకు అన్ని సౌకర్యాలు చేసి పెట్టిండు. తెలంగాణ బాపు అంటే ఖచ్చితంగా తెలంగాణ బాపు కేసీఆర్. తెలంగాణ జాతిపూత కూడా కేసీఆర్. ఎప్పుడు అంటే 2000 సంవత్సరంలో పార్టీని స్థాపించి పార్టీ 14 సంవత్సరాలు ఎనలేని పోరాటం చేసి, కేంద్రంతో పోరాటం చేసి తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తేనే, తెలంగాణ రాష్ట్రం వస్తేనే బాగుపడతారు, రాష్ట్రం వస్తేనే సుఖ సంతోషాలతో ఉంటారు. నీళ్ళకు కానీ, తాగునీళ్ళకు కానీ, సాగునీళ్ళకు కానీ, నిధులకు కానీ, విధులకు కానీ, ఉద్యోగాలకు కానీ అన్నిటికీ మా తెలంగాణ ప్రజలు, తెలంగాణ పిల్లలు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ నిరుద్యోగులు అందరూ బాగుపడతారనే ఆశయంతో ఈ పార్టీని స్థాపించి 14 సంవత్సరాలు వెనలేని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిండు. కరీంనగర్ శివారులోని శాతవాహన యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోటనీ తరగతులు బోధిస్తున్న లెక్చరర్ పెంచాల శ్రీనివాస్ను వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసన చేపట్టారు. మోస్ట్ వాంటెడ్
అంటూ ప్లకార్డులు పట్టుకుని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. పలుమార్లు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిని తిరిగి విధుల్లోకి తీసుకుని క్లాసులు చెప్పించడం సరైంది కాదని విద్యార్థులు తెలిపారు. క్రమశిక్షణ నేర్పాల్సిన విశ్వవిద్యాలయంలో ఇలాంటి వ్యక్తులను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. యూనివర్సిటీ అభివృద్ధిలో ముందుండే వీసీ ఈ అంశంపైన సరైన నిర్ణయం తీసుకోవడం లేదని విమర్శించారు. తక్షణమే లెక్చరర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్ అన్నారు. కరీంనగర్లోని 11వ డివిజన్ కట్టారాంపూర్లో కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ఆధ్వర్యంలో గౌతమ్ నగర్, శ్రీనగర్ కాలనీ, బాబానగర్ విద్యార్థి స్కూల్ గల్లీలలో వీధి దీపాలను ఏర్పాటు చేశారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్న కార్పొరేటర్కు స్థానికులు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని ప్రకాశం గంజ్ వరసిద్ధి వినాయక ఆలయం నుండి పురవీధుల గుండా ఆలయం వరకు శోభాయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్నకృష్ణ, వాసవి మాత ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ హాజరై రథోత్సవాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు పాల్గొని వేడుకలు జరుపుకున్నారు. మహిళలందరూ ఎరుపు రంగు చీరను ధరించి, పురుషులందరూ తెల్లని చొక్కా ధరించి రథయాత్రలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెం నుంచి వచ్చిన కళాకారులు కాంతారా వేషధారణ, లైటింగ్, ఒగ్గు, డోలు విన్యాసాలతో అలరించారు. అమ్మవారి జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషదాయకమని అతిథులు అన్నారు. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపైన ఉండి అందరూ సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి సంవత్సరం ప్రకాశం గంజ్ వరసిద్ధి వినాయక ఆలయం నుండి వాసవి మాత రథోత్సవం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశులతో పాటు భక్తులు పాల్గొన్నారు. ఆ ఆనవాయితీలో భాగంగా కరీంనగర్లో నడిబొడ్డున మా వేణుస్వామి గారు నిజంగా కూడా ఇక్కడి నుంచే ఎందుకు ప్రారంభించారంటే ఈ నడిబొడ్డున ఈ చుట్టుపక్కలంతా కూడా మన ఆర్యవైశ్యకు సంబంధించినటువంటి మనమే ఉంటారు, మీరే ఉంటారు. కాబట్టి ఈ నుంచి ప్రారంభించడం అనేది నిజంగా కూడా చాలా మంచిది. అదేవిధంగా ఏదైనా ఆరంభం అనేది విఘ్నేశ్వర స్వామి దగ్గర నుంచి ప్రారంభిస్తాం మనం ప్రతిసారి. కాబట్టి ఇక్కడి నుంచి ప్రారంభించుకున్నటువంటి మంచి సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిందిగా నిజంగా కోరుతూ, అదేవిధంగా ఈరోజు ఈ పండుగను రాష్ట్ర పండుగగా, ప్రభుత్వ పండుగగా మరి ప్రకటించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి, దీనికి సహకరించినటువంటి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మళ్ళా ఆలయ పాలక వర్గానికి అధ్యక్షునిగా ఎన్నుకునబడిన తర్వాత తొందరలోనే ఈ కార్యక్రమం రావడం, ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా నిర్వహించాలని, అంటే శ్రీనివాసే కాదు, శ్రీనివాస్తో ఉన్న పాలక వర్గ సభ్యులందరూ కూడా వారు కేవలం శారీరకంగా కాకుండా వారు కూడా డబ్బులు ఇచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసినందుకు మనందరం కూడా ఆర్యవైశ్య తరఫున మన కన్యకా పరమేశ్వరి పాలక వర్గాన్ని అందరికీ కూడా అభినందన తెలియజేయాలి. ముఖ్యంగా కరీంనగర్ పట్టణంలో ఆర్యవైశ్యుల సంఖ్య దాదాపు 40,000 జనాభా ఉంది. కానీ మనకి ఏ విధంగా కూడా ఎక్కడ కూడా రిప్రజెంటేషన్ లేదు. కానీ అదృష్టవశాత్తు ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని పురస్కరించుకొని కరీంనగరంలోని సమస్త ఆర్యవైశ్యులందరూ మరి అమ్మవారి శోభాయాత్ర, రథయాత్ర లోపల అత్యంత వైభవంగా, ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరి మాతలందరూ
పగిడిలు ధరించి మేళ తాళాలతోటి ఇక్కడ అమ్మవారి శోభాయాత్ర రథయాత్ర లోపల పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తిలకించిన భక్తులందరికీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత కృపా కటాక్షాలు లభించాలని కన్యకా పరమేశ్వరి గోరక్షకుల ముసుగులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నగర ఎంఐఎం అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ ఆధ్వర్యంలో ఇస్లామియా ధార్మిక పండితులు, ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు, కలెక్టర్ చిత్రా మిశ్రా, సిపి గౌస్ ఆలంలను కలిసి వినతిపత్రం అందజేశారు. బక్రీద్లో కుర్బానీ ఇచ్చే జంతువుల్లో ఆవులు, చిన్న చిన్న దూడల వంటివి లేకుండా జాగ్రత్తలు వహించాలని అహ్మద్ హుసేన్ అన్నారు. వెటర్నరీ డాక్టర్లు ధృవీకరించిన సర్టిఫైడ్ జంతువులను మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు. చట్ట పరిధిలో పండగ జరుపుకోవాలని, చట్టాన్ని అతిక్రమించే పనులు చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జమీయతుల్ ఉలమా జిల్లా ఉపాధ్యక్షులు ముఫ్తీ ఘియాస్ మొయినుద్దీన్, జిల్లా సున్నీ ఉలమా బోర్డు అధ్యక్షులు మౌలానా అలీముద్దీన్ నిజామీ, జమియత్ ఆలేహి హాదిస్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ సమీ, ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। मैं मुफ्ती मोहम्मद गयास मुहिद्दीन इस वक्त करीम नगर के सारे ही मुसलमानों की जमातें बिलखुसूस एमआईएम और दीगर जमातों के ज़िम्मेदारान कमिश्नर से आज हमने मुलाकात की। ईद उल अज़हा के सिलसिले में कुर्बानियों के लिए जो रुकावटें हो रही है उस सिलसिले में और दीगर अहम उमूर के ऊपर हमने उनसे बात की और उन्होंने तयक़ुन दिया कि इंशाअल्लाह कानून के मुताबिक किसी भी किस्म की रुकावट वहाँ पर नहीं होने दी जाएगी, तयक़ुन दिलाया है। और दूसरी बात यह है कि इस मौके पर कमिश्नर साहब की तरफ से ये बात भी कही गई है कि हमको भी जहाँ तक हो सका कानून की रियायत रखना चाहिए। अगर कोई दूसरा आदमी पुलिस के अलावा कानून अपने हाथ में लेता है तो उसके खिलाफ कार्रवाई करने का उन्होंने तयक़ुन दिया है। కరీంనగర్లోని గన్నేరువరం పోలీస్ స్టేషన్లో నాగుపాము కలకలం రేపింది. స్టేషన్ ఎస్ఐ నరేందర్ రెడ్డి తన గదిలో కూర్చుని వచ్చిన వారితో మాట్లాడుతూ ఉండగా వెనక భాగంలోని కిటికీ ద్వారా నాగుపాము లోపలికి ప్రవేశించింది. పాము ఎస్ఐ భుజం వైపు ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉండగా ఎదురుగా ఉన్న వ్యక్తి గమనించి అప్రమత్తం చేయడంతో ఎస్ఐ వెంటనే టేబుల్ పైకి ఎక్కి ఎగబాకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీంతో స్టేషన్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న గ్రామానికి చెందిన పాములు పట్టే నైపుణ్యం కలిగిన కళ్ళెం పోచయ్యను పిలిపించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్ కాకుండా పాత పద్ధతి ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో పలువురు బీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను నామినేటెడ్ ద్వారా కాకుండా రైతులను ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం మంచిదని గంపా వెంకన్న అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రైతులకు సహకార సంఘాలకు ఎన్నికలు ఘనంగా నిర్వహించామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ఎన్నికలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు నిర్వహించకపోతే ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్, మీసాల ప్రభాకర్, బూర శ్రీనివాస్, మర్రి వెంకటమల్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సిగ్గుమానమైనటువంటి చర్యలు చేసుకుంటా ప్రభుత్వంలో ఏంటంటే చులకన అయిపోయారు, ఘోరంగా చులకన అయిపోయి రైతులు ఇప్పుడు సహకార సంఘాలకు రైతుల ద్వారా ఎన్నిక పెట్టినట్టయితే ఒక్క సీటు కూడా ఒక డైరెక్ట్ కూడా గెలవమని నెపంతో ఏదో ఇప్పుడంటే నామినేటెడ్ పద్ధతి ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకుంటారు. ఎవడబ్బా సొమ్ము? అది రైతుల సొమ్ము. రైతుల సొమ్మును కాంగ్రెస్ కార్యకర్తలకు అజమాయిషిలో కట్టబెట్టడం ఎవడు ఒప్పుకుంటాడు? రేపు పొద్దుగాల బిడ్డ కోర్టులు ఉన్నాయి, నువ్వు ఎంతో కాదు, రాష్ట్రం లోపల కోర్టులు ఉన్నాయి, ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యం ఉన్న రోజులు బతుకున్న రోజులు కోర్టుకు పోతాం, ఖచ్చితంగా నీ నామినేటెడ్ పద్ధతి అనేది ఆపిపిస్తాం. అది సమంజసం కాదు, సబబు కాదు. రైతులందరూ సమిష్టిగా ఏర్పరచుకున్నటువంటి సంఘం. ఆ సంఘానికి రైతులనే, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కాదు, అని ఉండేది రైతులనే. వాళ్ళు పోటీ పడ్డాలో ఏదో ఒక రైతులు గెలిపిస్తారు. ఆ రైతుల 13 మంది డైరెక్టర్ల ఏదో ఒక రైతు చైర్మన్ అవుతాడు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతరలో భాగంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు తలపైన బోనాలు మోస్తూ డప్పుచప్పుల నడుమ శివసత్తుల పూనకాలతో అమ్మవారి ఆలయానికి చేరుకుని నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు నేలపట్ల రమేష్, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రాజయ్య గౌడ్, గౌడ సంఘం సభ్యులు, సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, అధిక సంఖ్యలో మహిళలు, గౌడ కులస్తులు పాల్గొన్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.